అధ్యక్ష మంచిదండి, మంచి అట్టగా అట్టగానే సార్. అధ్యక్ష విషయం ఏంటంటే అన్ని విషయాలు ఉంటాయి అధ్యక్ష, చాలా విషయాలు. ఈ పరిస్థితులలో ఇంతకుముందు మిత్రులు మనం చేసినట్టు ఇప్పుడు తెలంగాణ ప్రజలు దీన్ని కొంచెం అన్యాచురల్ గా వచ్చిన విషయంగా పరిగణిస్తున్నారు అధ్యక్ష. ఉన్న పేర్లనే తొలగించాలే తెలంగాణ సమాజంలో పెద్ద డిమాండ్, మనకు తెలియనటువంటి కాదు. పొద్దున కూడా నేను మనవి చేసిన అధ్యక్ష. ఆ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో అధ్యక్ష నేను పొద్దున చెప్పినా ఇప్పుడు చూపిస్తా ఉన్నా. ఇది సిపిఐ పార్టీ వాళ్ళు విశాలాంధ్ర పేరు మార్చుకొని మన తెలంగాణ అనే పేరుతోని పత్రిక తెస్తున్నారు అధ్యక్ష. త్వరలో రాబోతా ఉంది. ఇప్పుడు సునవరాజయ్య గారు చెప్పినారు, సుందరయ్య గారు లాంటి మహానాయకుడు స్థాపించిన దాన్ని కూడా మేము మార్చుకొని ఎలా తెలంగాణ ప్రజలకు సమీపంలో పోవాలి కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ మేము నవ తెలంగాణ తెస్తా ఉన్నామని చెప్పి త్వరలోనే ప్రారంభిస్తూ వారు చెప్పారు. ఇది తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒరవడి. ప్రజల మానసిక వ్యవస్థను, ప్రజల యొక్క వేవులెంతను అర్థం చేసుకొని మిగిలిన వాళ్ళు పోతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో అనుకోకుండా ఉన్న ఫలంగా వార్తలు వచ్చినాయి అధ్యక్ష. నిన్న సాయంత్రం మాకు కూడా తెలియదు అధ్యక్ష, మేము కూడా జస్ట్ న్యూస్ చూసినాం, మేము వార్త చూసినాం తప్ప కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేసి ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అక్కర ఉండే. పోనీ ఏదైనా చేసింది అనుకుంటే తెలంగాణ వ్యక్తి పేరు పెట్టినా ఇంత అబ్జెక్షన్ రాపు. ఎన్టీ రామారావు గారిని అగౌరవపరచొద్దని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష. వారికి గౌరవం లేదని ఎవరికి కాదు, వారు మంచి నాయకుడు, నటుడు, అనుమానమే లేదు. ఎన్టీ రామారావు గురించి కాదు అధ్యక్ష ఇక్కడ చర్చ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఏర్పేటకు ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళ పేర్లు ఎందుకు, మేము విడిపోయిన రాష్ట్రం వాళ్ళ పేర్లు ఎందుకు పెడితే మాది పెట్టేది ఉండే, లేకపోతే ఉన్నదంటే ఉంచేది ఉండే. ఉన్నది కూడా ఎందుకన్నా అధ్యక్ష పొద్దున నేను చెప్పిన మాట మళ్ళీ కూడా చెప్తున్నాను. ఉన్న పేరు ఎవరో ఆశామాషి వ్యక్తి లేదు అధ్యక్ష. ఒక మాజీ ప్రధానమంత్రి గారిదే ఉంది. వాళ్ళు కూడా దేశం గురించి పనిచేసారు, దేశం గురించి పనిచేసే ప్రాసెస్లే హత్యకు గురైన దారుణమైన హత్య. అప్రాప్రియేట్ అని ఆలోచించి సంఘం సమాజం అంతా ఆలోచించి పెట్టిరు. అది ఇప్పుడు అంటారు. ఇప్పుడు ఆ విమానాశ్రయం కూడా అధ్యక్ష ఒక కాడనే ఉంది, పేరు కోసం పిలుస్తారు. అట్లా మనం ఫ్లైట్ చూస్తుంటే ఏం చెప్తారు అధ్యక్ష, వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అని చెప్తారు. ఇక్కడ డొమెస్టిక్ కూడా ఉన్నదని చెప్పరు, మనం డొమెస్టిక్ ఫ్లైట్నే వస్తాం. లండన్కి వెళ్ళి వచ్చినా గదే పేరు చెప్తారు, మనం ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ దిగినా గదే పేరు చెప్తారు. అక్కడనే మార్చి ఒకటి పెట్టాను అధ్యక్ష, నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి అధ్యక్ష ఎయిర్పోర్ట్లు, అలా పెట్టుకోరాదా? బ్రహ్మాండంగా పెట్టచ్చు. వైజాగ్లో పెట్టచ్చు, విజయవాడలో పెట్టచ్చు, తిరుపతిలో పెట్టచ్చు, రాజమండ్రిలో పెట్టచ్చు. ఈయన హైదరాబాద్ ఎందుకు అధ్యక్ష నాకు అర్థం కాదు. ఇక్కడనే పెట్టానా? ఇక్కడ ప్రజలు విముక్తి కావద్దా? ఇక మా వాళ్ళ పేరు పెట్టుకోవద్దా? మేము మాకెవరు దిక్కుమొక్కు లేకుండా తెలంగాణ ప్రజలు చరిత్ర లేకుండా ఇంతకుముందు మా చరిత్ర కప్పేసింది. కాబట్టి ఆ సందర్భంలో అంశం వచ్చింది. లక్ష్మణ్ గారు అన్నారు అధ్యక్ష, సభ్యులు అధికార పార్టీ సభ్యులే గడబడి చేసింది కదా, వాయిదా తీర్మానం అధికార పార్టీ సభ్యులు ఇయ్యలే అధ్యక్ష. బయట ఉన్నటువంటి సందర్భాన్ని పట్టుకొని వాళ్ళు ఇది మాకు అబ్జెక్షనబుల్ ఉందన్నారు. దాని మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత తమరు నేను లేచి మాట్లాడి నేను చెప్పిన అధ్యక్ష 5 నిమిషాల కోసం వాయిదా వేయండి, పిలవండి అంటే తమరు పిలిచారు. పిలిస్తే ఏమవుతుంది అధ్యక్ష, అందరం పోయి తమరి దగ్గర మాట్లాడి వస్తే కాకపోయినా దాని ఇబ్బంది ఏమున్నది నాకు అర్థం. 5 నిమిషాలు మాట్లాడుకొని వస్తే ఎప్పటికి అయ్యేపోవు. ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్కే పోదు మనం. దీన్నంతా వాళ్ళు రాకుండా ఉండి ఇదంతా జరిగి సరే అలా వచ్చిన సభ్యులతో వచ్చిన పార్టీలతో ఒక కన్సెన్స్ వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా తమ అభిప్రాయం చెప్పిండ్రు. దీన్ని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క దీని పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. మీ నిర్ణయం పట్ల ఇది మాకు సబబుగా లేదు కాబట్టి దీన్ని దయచేసి ఆన్ హోల్డ్ పెట్టండి, దీన్ని యథాతథంగా కొనసాగించండి అని తీర్మానం పెడదామని ఒక నిర్ణయం వచ్చింది. కాబట్టి ఆ తీర్మానమే ప్రతి తీర్మానం యొక్క ప్రతి సభ్యులకు అందజేయడం జరిగింది అధ్యక్ష. ఒక నిమిషం ప్లీజ్. ఇక్కడ అధ్యక్ష ఎన్టీ రామారావు గారి పేరు ఆంధ్రాలో 4 పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మేము మొత్తం పెట్టుకుంటామా మాకు అబ్జెక్షన్ లేదు. ఇక బాగుండదు అధ్యక్ష, అంటే మంచిగా ఆయన పెద్ద మంచి ఆయన అగౌరవపరిచినట్టు అవుతుంది. ఇలా ఎన్టీ రామారావుని అగౌరవపరిచే దురుద్దేశం మాకు లేదు అధ్యక్ష. అది వద్దు అని అంటున్నాం అంతే. మేము ఇంకేం చెడ్డమాట మాట్లాడతాం. అది తప్ప ఇంకేమైనా పెట్టుకుందాము, ఉన్నట్టు కొనసాగించండి, డబ్బని మీరు ఖచ్చితంగా మార్చి తీరాలని కూడా మమ్మల్ని సంప్రదించండి అంటున్నాం తప్ప అధ్యక్ష. ఈ తీర్మానమే పెట్టినాం. సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తే ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఇవ్వండి, తెలియజేస్తే మిగతా చేసుకొని ముందుకు పోదాం అధ్యక్ష.